Good morning, all of you. Online classes, Padmavati Junior Girls, Narsanapeta. My name is Appal Naidu, lecturer in chemistry. So, నేను మన రౌల్ట్ లా దాని మీద సమ్ చెప్పాం. అదే రౌల్ట్స్ లా మీద సమ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఈ రౌల్ట్ లా సమ్స్ లో మనం జనరల్గా ఏంటంటే RLVP అని చెప్పాను, రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్ అని, RLVP అని. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ RLVP అనేది P0 మైనస్ PS బై P0 ఈక్వల్గా ఉంటుంది. RLVP అంటే ద రేషియో LVP. LVP అంటే ఏంటి? లావరింగ్ వేపర్ ప్రెషర్ అని చెప్పాను. LVP మీన్స్ లావరింగ్ వేపర్ ప్రెషర్ మీన్స్ P0 మైనస్ PS. సో ఇప్పుడు ద రేషియో ఆఫ్ లావరింగ్ వేపర్ ప్రెషర్ అండ్ ప్యూర్ సాల్వెంట్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ ఏంటని చెప్పాను? రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్. ఇప్పుడు కాల్గేటివ్ ప్రాపర్టీస్. కాల్గేటివ్ ప్రాపర్టీస్ అనేది వన్ టైప్ ఆఫ్ RLVP అంటాం. కాల్గేటివ్ ప్రాపర్టీస్ అంటే ద సొల్యూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ based on the ions and cations in the solution is called colligative properties. ఒక ద్రావణములోని అయనీకరణం చెందే అణు ఘటకాల సంఖ్యపై ఆధారపడే ధర్మాలు ఏమంటామంటే కణాధార ధర్మాలు అంటాం. ద డిపెండ్ ఆన్ ద particles of solute and solvent in the solution is called colligative property. సో ఈ colligative properties ఎన్ని అంటే 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే RLVP. RLVP మీన్స్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్ అనేది ఒకటి. రెండు, దీనికి తెలుగు ఏమంటామంటే సాపేక్ష బాష్పపీడన నిమ్నత. సాపేక్ష బాష్పపీడనం నేను రోజుగా చెప్పాను. నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద అబాష్పశీల ద్రావితానికి చెందిన విలీన ద్రావణం యొక్క సాపేక్ష బాష్పపీడన నిమ్నత ఆ అబాష్పశీల ద్రావితపు మూలభాగానికి సమానం. దీని రోడ్లను ద కాన్స్టెంట్ టెంపరేచర్ at the non-volatile solute of in dilute solution in a relative lowering vapor pressure is equal to the mole fraction of dilute solution is called Raoult's law అని చెప్పాను. అంటే RLVP అని సాపేక్ష బాష్పీడనం అంటాం. రెండోది ఏంటంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం. దీనికి డెల్టా టీబీ అంటారు. అంటే బాష్పీభవన స్థానము ఉన్నతి. బాష్పీభవన స్థానము ఉన్నతి అన్నమాట. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి. మూడోది ఏంటంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ లేదా ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే తెలుగులో ఏమంటామంటే ఘనీభవన స్థానం నిమ్నత. ఘనీభవన స్థానం నిమ్నత అంటాం. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మీన్స్ ఘనీభవన స్థానము నిమ్నత. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ మీన్ బాష్పీభవన స్థానము ఉన్నతి. RLVP మీన్స్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్ ఆర్ సాపేక్ష బాష్పపీడన నిమ్నత. అంత మూడు. నాలుగోది ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ ని పైతో చూస్తాం. తెలుగులో ద్రవాభిసరణ పీడనం. ఒకసారి ఆస్మాటిక్ పీడనం అనేస్తారు. ద్రవాభిసరణ పీడనం. ఈ ద్రవాభిసరణ పీడనం అనేది మనకి కాల్గేటివ్ ప్రాపర్టీ, కణాధార ధర్మం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినాడు ఈ క్రింది వాన్లో ఏది కణాధార ధర్మము కాదు అంటాడు. విచ్ ఆఫ్ ద డస్ నాట్ కాల్గేటివ్ ప్రాపర్టీ అంటాడు. ఏం చేస్తాడు? ఒకటి ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఇస్తాడు, డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇస్తాడు, ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్తాడు, వేపర్ ప్రెషర్ ఇస్తాడు. సో ఏంటి అక్కడ ఆన్సర్? వేపర్ ప్రెషర్. ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి. డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఘనీభవన స్థానం ఉన్నతి అని అంటారు.
ఇది బాష్పీభవన స్థానం ఉన్నత, ఇదేంటిది నిమ్నత. మూడోది ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ద్రవాభిసరణ పీడనం. ఈ మూడు కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్. బాష్ప పీడనం వేపర్ ప్రెజర్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీ కాదు. అలాగే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ కణాల సంఖ్య డిపెండెంట్ పార్టికల్స్. కాబట్టి NaClలో ఎన్ని కణాధార ద్రవపు కణాలు ఉంటాయంటే 2. MgCl2లో ఎన్ని ఉంటాయంటే 3. CaNO3 ట్వైస్లో ఎన్ని ఉంటాయంటే ఇది 1 ఇవి 2, మొత్తం ఎన్ని 3. అలాగే AlCl3లో ఎన్ని ఉంటాయి 4. ఇలా మనకి కణాధార ధర్మాలు ఉంటాయి. సో ద ఎస్ట్ ఆఫ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ అని అంటాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి. Na+Cl- 1, Mg+2Cl-2Cl-. సో 2 Cl ఒకటి మొత్తం 3 వచ్చి CaNO3 ట్వైస్ NO3 2 C1 3 AlCl3 క్లోరిన్ 3 అల్యూమినియం 4. ఇలా మనం ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేస్తాం ఆ నెంబర్ని. దీని మీద తరచుగా నీట్లో కానీ ఎంసెట్ ఇలాంటి వాటిలో బిట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఏది కాలిగేటివ్ ప్రాపర్టీ, ఏది కాలిగేటివ్ ప్రాపర్టీ కాదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీ, విచ్ ఆఫ్ ద డస్ నాట్ కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఈ కాలిగేటివ్ ప్రాపర్టీ ద్వారా నెంబర్స్ చూసుకొని అందులో ఉండే అయాన్ల పైన ఉంటాయి. అయాన్లు తక్కువగా ఉంటే తక్కువ కాలిగేటివ్ ప్రాపర్టీ ఉన్నట్ట, ఎక్కువగా ఉంటే ఎక్కువ. ఆ కణాల సంఖ్య పైన మాత్రం డిపెండ్ అవుతుంది, ఆధారపడి ఉంటుందంట. డిపెండ్ ఆన్ ద అయనైజేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సబ్స్టెన్స్. సో కణాధార ధర్మాలు అనేవి ఐనీకరణం చెందే కణాల సంఖ్యపై ఆధారపడతాయి. వాటి యొక్క ధర్మాన్ని కణాధార ధర్మం అంటాం. ఈ కణాధార ధర్మాల్లో మనం RLVP ఒకటి ఎలివేషన్ ఆఫ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఒకటి చూద్దాం. సో RLVP అంటే ఆల్రెడీ నేను చెప్పాను, రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్. సో ఈ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ సేమ్ నిన్న మనకు రౌల్ట్ లా లాగా వచ్చింది. రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటి, RLVP అంటాం. ఇజ్ ఈక్వల్ టు P0 - PS/P0 అనమాట. ద డెఫినిషన్ ఆఫ్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ద రేషియో ఆఫ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అండ్ ప్యూర్ సాల్వెంట్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్. బాష్ప పీడన నిమ్నతకు శుద్ధ ద్రావణి బాష్ప పీడనానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటామంటే సాపేక్ష బాష్ప పీడన నిమ్నత అంటాం. వాట్ ఈజ్ మీన్ బై రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్? మీన్ the ratio of lowering vapor pressure and pure solvent of vapor pressure is called relative lowering vapor pressure. So our relative lowering vapor pressure ఈ P0 - PS/P0 దేనికి ఈక్వల్ గా ఉంటుందని నేను చెప్పానంటే సొల్యూట్ తాలూకా మోల్ ఫ్రాక్షన్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పాను. సో ఈ P0 - PS/P0 ఇది ఏంటంటే Na మోల్ ఫ్రాక్షన్ మనకు తెలుసు Na + Nb. ఈ Na + Nb ని మనం ఏమన్నా A/M + B/W గా తీసుకున్నాం. సో ఇక డైల్యూట్ సొల్యూషన్స్ కి అప్లికబుల్ అవుతుంది కదా, ఇది నెగ్లిజిబుల్ అవుతుంది కాబట్టి దట్ మీన్ ఏమవుతుంది A/M/B/W అవుతుంది. ఏంటి ఇక్కడ P0 - PS/P0 ఇజ్ ఈక్వల్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, A/M × W/B రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ రాస్తాను చూడండి, P0 - PS/P0 ఇజ్ ఈక్వల్ రోట్లో నేను ఏం చెప్పాను A/M × W/B చెప్పాను. ఇప్పుడు మనం మోలార్ మాస్ రిలేషన్ తీసుకున్నప్పుడు M ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే P0 × A × W/P0 - PS × B. ఇది ద రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అండ్ మోలార్ మాస్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్ రిలేషన్. సో మనకి మోలార్ ద్రవ్యరాశికి అనుభవం కావాలంటే ఈ విధంగా, లేదా ఇందులో ఏ ఒక్కైనా కట్టవచ్చు, P0 అయినా కట్టవచ్చు, PS అయినా కట్టవచ్చు, లేదా AM సొల్యూట్ వీటమిన్ నాన్ వాటర్ సొల్యూట్ అబాష్పశీల ద్రావితపు భారం, ఇది దాని యొక్క అనుభారం. ఇది సాల్వెంట్ తాలూకా అనుభారం, ఇది సాల్వెంట్ తాలూకా భారం. సో ఈ విధంగా మనకి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ మోలార్ మాస్, ఇది వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఈ విధంగా మనం ఏంటంటే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ చెప్పుకొని వేస్తాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానము ఉన్నతి. జనరల్గా బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో మనకు కావాలి. బాయిలింగ్ పాయింట్ బాష్పీభవన స్థానం, వాట్ ఈజ్ మీన్ బై బాయిలింగ్ పాయింట్ అంటాం.
సో వాటర్ బాయిలింగ్ పాయింట్ అంతా 100 degrees సెంటిగ్రేడ్. సో ఇంకేదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దాని బాయిలింగ్ పాయింట్ సర్టెన్ ఉంటుంది. ఏంటి బాయిలింగ్ పాయింట్ అంటే ఒక లిక్విడ్ ఉందనుకోండి, ఈ విధంగా ఈ లిక్విడ్ ఈ విధంగా ఉన్నప్పుడు దీని సర్ఫేస్ మాలిక్యూల్ అనేవి ఏ టెంపరేచర్ దగ్గర అయితే అట్మాస్ఫియర్ ఈక్వల్గా ఉంటాయో ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. ద్రవ ఉపరితలంపై కలుగు చేసే ఈ ఉపరితల పనులు అనేవి ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాతావరణ పీడనానికి సమానం అవుతాయో ఆ ఉష్ణోగ్రతని బాష్పీభవన స్థానము లేదా బాష్పీభవన ఉష్ణోగ్రత అంటాం. నీరు అనేది 100 degrees సెంటిగ్రేడ్ బాయిల్ అవుతుంది, కానీ దాని సర్ఫేస్ మాలిక్యూల్ పైన డిపెండ్ అవుతుంది. ఒక వాటర్ డ్రాప్ బ్రిడ్జ్ మీద వేసామనుకోండి, అది ఎవాపరేట్ అయింది అనుకోండి, అక్కడ 100 degrees సెంటిగ్రేడ్ ఉండాలంటే ఉండదు. అక్కడ వాటర్ డ్రాప్ తర్వాత సర్ఫేస్ మాలిక్యూల్ 30 degrees సెంటిగ్రేడ్ మధ్య అట్మాస్ఫియర్కి ఈక్వల్ అయిపోతే కట్టి సో ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే అట్ కాన్స్టెంట్ ఏంటి అట్మాస్ఫియర్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ మాలిక్యూల్ ఈక్వల్ టు ద టెంపరేచర్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ ఈ సర్ఫేస్ ఆఫ్ మాలిక్యూల్లో ఫామ్ చేసే ప్రెషర్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయితే అట్మాస్ఫియర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. ఆ టెంపరేచర్ని వేపర్ ప్రెషర్ అంటాం. సో ఈ విధంగా మనం బాయిలింగ్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాం. అలాగే వేపర్ ప్రెషర్ ద్రవ ఉపరితలంపై కలుగు చేసే ఒత్తిడిని బాష్పీభవనం అంటాం. ద్రవ ఉపరితలంపై కలుగు చేసే అణువులు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాతావరణ పీడనానికి సమానం అవుతాయో దాన్నే బాష్పీభవన స్థానం. ఈ బాష్పీభవన స్థానంలో ఉన్న పెరుగుదల దీన్నే డెల్టా టీబీ అంటాం. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీ మైనస్ టిఎస్ మైనస్ టీ0 అంటాం. అంటే డెల్టా టీబీ అనేది టీఎస్కి టీ0తో ఒక రేషియో పైన ఉంటుంది. అంటే ఇక్కడ ఇది సొల్యూట్ అనుకుంటే ఇది సాల్వెంట్ అనుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏమంటామంటే బాష్పీభవన స్థానం ఉన్నది అంటాం. ఒక ద్రావణంలో ద్రావణ ఉష్ణోగ్రతకు ద్రావితపు ఉష్ణోగ్రత మధ్య తేడాని బాష్పీభవన స్థానం ఉన్నది అంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ఇన్ సొల్యూట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ solvent of temperature in the solution is called elevation of boiling point. So the elevation of boiling point delta TB is proportional to molality అని చెప్పాను. సో ఆ ప్రపోర్షనల్ తొలగిస్తే డెల్టా టీబీ కాన్స్టెంట్ వస్తుంది kb into molality. kb means ebullioscopic constant. What is meant by ebullioscopic constant అంటారు. What is meant by ebullioscopic constant? So kb is equal to delta TB into m. So ఇప్పుడు delta TB is equal to kb into m. molality అంటే ఏం చెప్పాను నేను, weight A by దాని molecular weight into 1000 by capital W అని చెప్పాను. ఇప్పుడు ఇందులో ఈ మోలార్ మాస్ తీసుకుంటే m is equal to ఏమవుతుంది మనకి, m is equal to ఏమవుతుంది మనకి m is equal to ఏమవుతుంది kb into A into ఏమవుతుందమ్మా 1000 by delta TB into W అవుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎబిలియోస్కోపిక్ మోలార్ రేషియో తీసుకుంటాం. ఎబిలియోస్కోపిక్ అనేది ఒక రకమైన కాన్స్టెంట్. సో ఈ విధంగా మనం ఎలివేషన్ ఆఫ్ వాల్యూమ్లో వాట్ ఈజ్ మెంట్ బై ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఒకటి కాల్గేటివ్ ప్రాపర్టీస్ చెప్తాం. రిమైనింగ్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. 1 and 1.